సో మీకు ప్రీవియస్ వీడియోలో మీకు చాలా క్లియర్గా మీకు బిల్ జియో గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇప్పుడు ఒక 10 MBPS ప్లాన్ జియో వచ్చింది. సో దాని గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు ఎవరైనా 10 MBPS ప్లాన్ తీసుకొని ఉంటే దీన్ని ఎలా పే చేయాలో ఏంటో మీకు క్లియర్గా చెప్తాను. చూసుకోండి, ఎవరైనా సరే 10 MBPS పైన ఒకసారి మీరు 1900 పే చేయాలని కష్టం. ఎందుకంటే 1900 బిల్ ఎందుకు వస్తుందంటే బిల్ డ్యూ డేట్ దాటేసిన తర్వాత మీకు అమౌంట్ అనేది 4 months ఒకసారి పే చేయమంటారు, లేదా 5 months ఒకసారి చేయమంటారు. 4 months అమౌంట్ 1933. ఓకే, 5 months అంటే 2300 ఎంత వస్తుంది. సో చూసుకోండి, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బిల్ సర్కిల్ చూసుకోండి. ఒకసారి మీరు మీ బిల్ సర్కిల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు సర్కిల్ చూసుకోండి. 21st ఉంది కదా, మీరు ఏం చేస్తారు 18th పే చేసేయండి. అమౌంట్ 470 రూపీస్ పే చేస్తే మీకు 1 month వస్తుంది. ఒకసారి ఇంత అమౌంట్ పే చేయాలంటే ఎవరికైనా కష్టమే. సో దానికోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. మీరు ఏం చేస్తారు, మీ బిల్ సర్కిల్ డ్యూ డేట్ చూసుకుని 2 days ముందే మీరు 470 రూపీస్ పే చేసుకుంటే మీకు 1 month వస్తుంది. మీ దగ్గర అమౌంట్ ఉందంటే ఫుల్ అమౌంట్ పే చేయాలి.